పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని రాయబడి ఉంది. నిజముగా ఈ రోజున జనరేషన్స్ మనం చూస్తున్నప్పుడు నిజముగా లోబడే సంఖ్య చాలా తక్కువ మందిగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ఇష్టాన్ని వారు నెరవేర్చుకునేవారుగా, ఎవరి చిత్తాన్ని వారు నెరవేర్చుకునేవారుగా వారు ఉంటూ, మా ఇష్టం మీకంటే మాకు అధికంగా తెలుసు, మేము జ్ఞానవంతులము అనుకుని ముందు కొనసాగుతూ ఉన్నారు. నిజముగా గడిచినటువంటి సంవత్సరాల్లో మనం చూసినట్లయితే పెద్దలకు లోబడేవారు, పెద్దల మాటను వినేటటువంటి వారు, చిన్న బిడ్డలు అనేక మంది మనకి ఉండేటటువంటి వారు. ఈ రోజున అలా వినేవారు కొంచెం కొదువుగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులుగా లేదంటే ఉన్నటువంటి దేవుని జనాంగముగా లోబడే వారిని మనము ఏర్పాటు చేయాలి. అందుకొరకు వారికి బైబిల్ జ్ఞానాన్ని నేర్పించాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటను వినేటటువంటి వారుగా బిడ్డల్ని తయారు చేయడానికి ఆ వినయ విధేయతలు వాక్యము ద్వారానే వస్తాయి. కాబట్టి మనము ఆ వాక్యమును, దేవుని వాక్యమును, పరిశుద్ధ లేఖనములను ఆ బిడ్డల్లో ఉంచులాగిన దేవుడు మనకి కృప దయచేసి నడిపించును గాక. ఆమేన్.